తాడిపత్రి చివరికి వినాయకులకి నిమజ్జనాలకి కూడా పార్టీల మధ్యన గొడవ కాదు, ఒకే పార్టీలో రెండు వర్గాల మధ్యన గొడవ. ఏదైతే టీడీపీలోని ఇరు వర్గాలు ఎదురుపడ్డే శోభాయాత్ర సందర్భంగా జేసీ వర్గం, కాకర్ల వర్గం పోటాపోటీ నినాదాలు, తోపులాట, రాళ్ళు రువ్వుకోవడం, వాహనాల ధ్వంసం. ఇది తాడిపత్రి మా కుటుంబ వ్యవస్థ అని చెప్పుకొచ్చేటటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఏరియాలో జరిగినటువంటి వ్యవహారం ఇదంతా. ఇదేనా ప్రజలు కోరుకునేది? చివరికి ప్రశాంతంగా భగవంతుడి కార్యక్రమాలు కూడా నిర్వహించుకోలేనటువంటి పరిస్థితి. హిందువుల మధ్యనే ఈ చీలికలు ఏంటి అనేదే అర్థం కానటువంటిది. ఎందుకు ఈ కొట్టుకు చస్తారు, ఎందుకు ఆ తలకాయలు పగలగొట్టుకుంటారు, ఎందుకు రాళ్ళు ఇసురుకుంటారు? నాయకులు బాగానే ఉంటారు కదా, ఎందుకు ఈ గొడవలతో నాశనం చేసుకుంటున్నారు? వీళ్ళు, వీళ్ళ పిల్లలు, వీళ్ళ బ్రతుకులు నాశనం అవుతాయి అన్న కనీస స్పృహ లేని జనం. ఇలాంటి దరిద్రమా మనం కోరుకునేది రాష్ట్రంలో? ఇలాంటి నీచ పరిస్థితుల ప్రజలు కోరుకునేటటువంటిది? ఇలాంటి అరాచకమా ప్రజలు కోరుకునేటటువంటిది? కనీసం భగవంతుడి కార్యక్రమంలో కూడా ప్రశాంతత లేనటువంటి పరిస్థితి సృష్టించుకోవడం నాయకుల యొక్క మెప్పు కోసం. మళ్ళీ మనం ఎక్కడికి వెళ్తున్నాం? బానిస సంఖ్యల వైపు వెళ్తున్నామా? ఫ్యాక్షన్ రాజ్యాల వైపుకి వెళ్తున్నామా? అక్కడికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నారా నాయకులు? నిస్సిగ్గుగా పోలీసులు కళ్ళు మూసుకు చూస్తూ ఉన్నారా? ఫ్యాక్షన్ నాయకులు రెచ్చిపోతుంటే మళ్ళీ రోడ్డెక్కుతున్న ఫ్యాక్షనిజానికి వీళ్ళు తోడు నిలబడుతున్నారా? ఏమిటి పరిస్థితి? ఒక్కసారి ఆలోచించుకోకపోతే అత్యంత ప్రమాదకరమైనటువంటి స్టేజ్కి రాష్ట్రాన్ని, ఈ దరిద్రం కారణంగానే రాష్ట్రంలో పెట్టుబడులు మానేసి పక్క రాష్ట్రానికి లేదంటే ఇవాళ ఉన్న తెలంగాణకి పోయారు. మళ్ళీ ఆ స్టేజీలు తెచ్చుకుంటామా అన్నదే భయం వేస్తోంది. వీళ్ళందరూ ఏదో మినిమం ఎడ్యుకేషన్ ఉన్నటువంటి వాళ్ళే, కానీ ఈ కొట్టుకు సావడాలేంటో, నాయకుల కోసం ఈ అరాచకం ఏంటో అర్థం కావట్లేదు.